ఇన్పుట్ సబ్సిడీ రూపాయి రాల, ఇన్ని కలామిటీస్ జరిగిన, ఇన్ని ఇబ్బందులు పడినా వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. బాపట్ల పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో వివిధ ప్రాజెక్టు నిర్మాణాల ఏర్పాటుకు కేంద్రం ప్రభుత్వం నుండి 6,600 కోట్లు పార్లమెంటు సభ్యులు, లోక్సభ ప్యానెల్ స్పీకర్ తెన్నేటి కృష్ణ ప్రసాద్ తెలిపారు. బాపట్ల మండలం గుడిపూడి గ్రామం నందు 2 కోట్ల నాబార్డు నిధులతో 3 కిలోమీటర్ల పంచాయతీ రాజ్ ద్వారా నిర్మాణం చేపట్టే రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే నరేంద్ర వర్మతో కలిసి ఎంపీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ బాపట్ల పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో వివిధ రకాల ప్రాజెక్టుల నిర్మాణాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నుండి 6,600 కోట్లు తీసుకువచ్చి రైల్వే, ఎన్ హైవే, ఆక్వా ప్రాజెక్టుల నిర్మాణాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ రాజ్ శాఖ అధికారులు, గ్రామ సర్పంచ్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. వచ్చేసింది కదా, ఎందుకు చేయకూడదు? ఈ భాగం వాడటం ఎందుకంటే దిస్ పైన ఇంకా క్లియర్ ఎక్కడో అక్కడ అబ్స్ట్రక్షన్స్ ఉంటాయి. 1 by 1 క్లియర్ అవుతుంది. ఎనీవేస్ ఇంకా ఫ్యూచర్లో నీళ్ళు వస్తూ ఉంటుంది. జాతీయ గీతాన్ని మహాకవి శ్రీ బంకిం చంద్ర చటర్జీ రచించి 150 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు శుక్రవారం సంగారెడ్డి పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో సామూహిక గీతాలాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులతో కలిసి సామూహికంగా ఆలపించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వందే మాతరం గేయంలోని ప్రతి పదం దేశభక్తి భావనతో నిండి భారతదేశం ఒకటే అని గర్వంగా చెబుతుందని అన్నారు. కార్యక్రమంలో డీఈఓ వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. Basics. What is the textual difference? You explain the theme of interpreted in picture in the Lavia like. What does the picture signify? First of all, we have the page. We will that's alternate one. Most will be having the text books. Because we don't have Wi-Fi. అభ్యర్థులు వచ్చాయి అందరికీ.
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పీజేఆర్ స్ఫూర్తి డిగ్రీ కళాశాలలో టీ-షర్ట్ నెట్వర్క్స్ తెలంగాణ స్టేట్ గజెటెడ్ హెడ్ మాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో యాన్యువల్ స్టూడెంట్ కాంపిటీషన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా విద్యాశాఖ అధికారి డీఈఓ రాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా డీఈఓ రాజు మాట్లాడుతూ మండల స్థాయిలో వ్యాస రచన, ఉపన్యాసం, క్విజ్ పోటీలను నిర్వహించి జిల్లా స్థాయిలో నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు చదువులోనే కాకుండా క్రీడలలో కూడా ముందు వరుసలో ఉంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎస్జీహెచ్ఎంఏ రాష్ట్ర అధ్యక్షులు రాజ్ గంగారెడ్డి, టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు అనిల్ కుమార్, ఎస్సీ మరియు ఎస్టీ టీచర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కొంగుల వెంకటి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. సెంటర్ విషయంలో 2-3 కాలేజీలు చూసిన తర్వాత ఇక్కడే బాగుంది, ఈ లైటింగ్ ఇది ఒక పర్ఫెక్షన్ ఉండాలని చెప్పేసి అదొక విషయంలో నేను సార్ దగ్గరికి వెళ్ళి చూస్తున్నా. రెండోది, ప్రైవేటు పాఠశాలలో చదివే పిల్లలకు ఏమాత్రం తీసుకోరు అనేటువంటి ఒక సందేశం ఇవ్వడానికి ఈ కార్యక్రమం తీసుకున్న టీఎస్జీహెచ్ఎంఏ రాష్ట్ర శాఖలు మరియు జిల్లా శాఖలందరికీ కూడా తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ పక్షాన అభినందనలు. ఎందుకంటే ఈరోజు ఉపాధ్యాయ సంఘాలు మన జిల్లాలో ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా 33 జిల్లాల లోపల ప్రతి అంశంలో టాప్ 5 లో ఉంచడానికి జిల్లా మన గౌరవ విద్యార్థుల యొక్క సృజనాత్మకత అనేది బయటపడుతుంది. ఎందుకంటే ఇట్లాంటి కార్యక్రమం కొన్ని ప్రైవేట్ స్కూళ్ళలో జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమం తీసుకునేందుకు మా ఎస్సీ/ఎస్టీ ఉపాధ్యాయ సంఘం పక్షాన మీకు గజెటెడ్ హెడ్ మాస్టర్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, కాకినాడ జిల్లా కోటనందూరు మండలంలో గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్యాన్ని అందించేందుకు ఈ వైద్యశాలను ప్రారంభించామని డాక్టర్ మాతిరెడ్డి రామకృష్ణ, డాక్టర్ తంగేటి రాము సత్యనారాయణ తెలిపారు. కోటనందూరు ఎస్ఐటి రామకృష్ణ పాసుపత్రిలో గల వివిధ విభాగాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఇరువురు డాక్టర్లు మాట్లాడుతూ అత్యవసర ప్రమాదకర పరిస్థితుల్లో పురుగుల మందులు సేవించి పాము కాటుకు గురైన ప్రమాదకర కంటి రోగాలకు ప్రాణాలకు ముప్పు తెచ్చుకుంటున్నారని, అటువంటి వ్యాధులు సంభవించినప్పుడు తుని, నర్సీపట్నం ప్రాంతాలకు తీసుకువెళ్లే ఏర్పడుతుందని, అటువంటి వారి కోసం కోటనందూరు గ్రామంలో మెయిన్ రోడ్డులో సహస్ర హాస్పిటల్ పేరుతో ప్రారంభించామని తెలిపారు. అండి, నా పేరు డాక్టర్ రామకృష్ణ. ఈ సహస్ర క్లినిక్ నా ఆధ్వర్యంలోనే జరుగుతుందండి. సహస్ర క్లినిక్ పెట్టడానికి మెయిన్ రీజన్ ఎటువంటి ప్రమాద స్థాయిలో అంటే రోడ్డు ప్రమాదాలు, సడన్గా వ్యవసాయదారులు తెలుగు ఇబ్బంది ఓకే వ్యవసాయదారుల పొలంలో తిరిగినప్పుడు సడన్గా పాములు కొట్టడం, తేలు కొట్టడం ఇటువంటి కూడా ఇక్కడ వైద్యం చేయడం జరుగుతుందండి. సడన్గా ఏమన్నా ప్రాణాపాయ స్థితిలో ప్రాథమిక స్థాయిలో వైద్యం చేయడానికి ఈ సహస్ర క్లినిక్ పెట్టడం జరిగిందండి. ఈ సహస్ర క్లినిక్ కోటనందూరులో పెట్టడానికి మెయిన్ కారణం ఇటు తుని, ఇటు నర్సీపట్నం ఎటు వెళ్ళినా అటు 30 మినిట్స్, ఇటు 40 మినిట్స్ పడుతుందండి. ఈ లోపల ప్రాణాన్ని కాపాడాలి అన్న ఉద్దేశంలో కోటనందూరులో సహస్ర క్లినిక్ పెట్టడం జరిగిందండి. దాంతోపాటు ఈ సహస్ర క్లినిక్లో అత్యవసర సేవలు, దాంతోపాటు ఫిజియోథెరపీ, ప్రాథమిక కంటి పరీక్ష కేంద్రం కూడా అందుబాటులో ఈ సేవలు కల్పించడం జరిగిందండి. దీన్ని మీరు సద్వినియోగం చేయించుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. విజయనగరం జిల్లా రాజం నియోజకవర్గంలోని వంగర మండల కేంద్రంలో ఉన్న వివేక్ మాస్టర్ మైండ్స్ స్కూల్ ప్రాంగణంలో వందే మాతరం గేయానికి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు భక్తి భావంతో పూర్తి వందే మాతరం గేయాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమంలో వంగర ఎస్ఐ షేక్ శంకర్, పోలీసులు సిబ్బంది, పాఠశాల ప్రిన్సిపాల్ బి ఈశ్వరరావు, కరస్పాండెంట్ నేతాజీ, యాజమాన్య సభ్యులు పారి నాయుడు తదితరులు పాల్గొన్నారు.
విజయనగరం జిల్లా కేంద్రంలోని జీఎస్ఆర్ గ్రాండ్ హోటల్లో ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ తరపున ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీగా నియమితులైన శివప్రసాద్ తన నియామకంపై ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమానికి సంబంధించిన పలు అంశాలపై ఆయన సమావేశంలో చర్చించారు. తదుపరి ఏపీయూడబ్ల్యూజే జర్నలిస్టుల యూనియన్ విజయనగరం జిల్లా కార్యదర్శిగా బట్టు డేవిడ్ రాజు గారిని నియమించారు. ఈ కార్యక్రమంలో సభ్యులు లింగాల నరసింహారావు, కేజే శర్మ, ఎంఎస్ఎన్ రాజు తదితరులు పాల్గొన్నారు. మీరు అర్థం చేసుకోవాలని ఆయన చెప్పడం అంటే పూర్తిగా కాకపోయినా సరే కొంతవరకు ఆయన ఏకీభవించారు. అయినప్పటికీ కూడా మన సభ్యులంతా కలిపి చిన్నపత్రిక ప్లస్ ఏపీడబ్ల్యూజే వెళ్ళి ఒకసారి ఏడీకి మన యొక్క సమస్యను మరొకసారి వివరించి ఆ సమస్యను పరిష్కరించుకోవడానికి మనం అందరం కూడా కృషి చేయవలసి ఉంటుంది. తర్వాత శివగారు ఎంతో కృషి చేశారు. చాలా అలాగే రాష్ట్ర కార్యదర్శిగా కూడా సేవలు అందించారు. మొన్నటి వరకు ఇప్పుడు రాష్ట్ర యూనియన్ లో అతి బాధ్యతాయుతమైన డిప్యూటీ జనరల్ సెక్రటరీ, ఆ సెక్రటరీ పదవి అల్లూరు జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో గంగవరం ఆశ్రమ బాలికోన్నత పాఠశాలలో నిర్వహించిన వందే మాతర దినోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే శిరీషాదేవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ బ్రిటిష్ వారి నుండి స్వాతంత్ర్యం సాధించే దానికి ముందు అమరులైన స్వాతంత్ర సమర యోధుల ప్రాణ త్యాగాలకు ఫలితంగా నిర్మాణమైన గీతమే వందే మాతర గీతమని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పార్టీ పరిశీలకులు కొల్లుపోయిన శ్రీనివాస్ యాదవ్, మండల పార్టీ అధ్యక్షులు పల్లాల వెంకటరెడ్డి, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. త్యాగంగా ప్రేరణగా పుట్టింది ఈ వందే మాతరం. అంటే మన భారత మాత యొక్క గొంతుకగా ఈ రోజు ఈ యొక్క వందే మాతర గీతం మనకి ఎంతో గొప్పది, మన దేశ గీతం ఇది. అయితే ప్రజలందరూ కూడా మన దేశాన్ని ఎట్లాగైతే గౌరవిస్తా ఉన్నామో అదే విధంగా వందే మాతరాన్ని కూడా గౌరవిస్తూ ప్రతి ప్రాంతంలో కూడా దీని యొక్క విశిష్టతను వివరించాలనేటువంటి ఉద్దేశంతో ఈ రోజు యొక్క కార్యక్రమం ప్రతి ప్రాంతంలో జరుగుతూ ఉంది. దానిలో భాగంగా ఈ రోజు మన గంగవరం మండలంలో ఉన్నటువంటి బాలికా పాఠశాలలో ఈ యొక్క కార్యక్రమానికి మేము హాజరవ్వడం జరిగింది. పిల్లలందరూ కూడా ఎంతో సంతోషంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని వాళ్ళతో మేము ఇంటరాక్ట్ అయినప్పుడు దేశభక్తి అంటే ఏంటి, ఏ విధంగా మనకి ఇలాంటి అవకాశాలు వచ్చాయి, ఈ రోజు మనం ఇంత స్వేచ్ఛగా స్వతంత్రంగా తిరుగుతున్నామంటే దానికి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, వెనుక ఉన్నటువంటి కారణాలు ఏంటి, ఇవన్నీ కూడా పిల్లలు ఎంతగానో చక్కగా వివరించడం జరుగుతూ ఉంది. అల్లూరు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం గంగవరం మండలం పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ మండల స్థాయి ప్రజలకు వారి సమస్యల పరిష్కారానికి అందుబాటులో ఉండేందుకు సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మండల పరిషత్ కార్యాలయాల వద్ద ప్రజా దర్బార్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ ప్రజా దర్బార్ కార్యక్రమానికి మండల స్థాయి అధికారులు తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని సూచించారు. ప్రజల నుండి చిన్న సమస్య అయినా పెద్ద సమస్య అయినా ఆ సమస్య ఏ శాఖకు సంబంధించిందో ఆ శాఖ అధికారులకు పంపించి వాటిని తక్షణ పరిష్కరించేందుకు చర్యలు చేపట్టడం జరుగుతుందని ఆమె చెప్పారు. ఈ సమావేశంలో మండల పార్టీ అధ్యక్షులు ఫలహల వెంకటరెడ్డి, పిఏసిఎస్ అధ్యక్షులు పాము అర్జున్, అధికారులు పాల్గొన్నారు. కోప్పడకుండా మన కుటుంబ సభ్యులు, మన ఫ్యామిలీ, మన మండలం అని భావించి మీరు సర్వీసెస్ అందించాలని సచివాలయం సిబ్బంది ప్రత్యేకించి నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా కొన్నిసార్లు వర్షాలు వస్తా ఉన్నాయి, మొన్నటి వరకు తుఫాను, ఇలాంటి సమయంలో ఎక్కడైతే శానిటైజేషన్ విషయంలో కానీ హెల్త్ విషయంలో కానీ అస్సలు నెగ్లెక్ట్ చేయడానికి వీలు లేదు. ఫర్దర్ గా ఏదైనా పెద్ద సమస్య ఉంటే ఖచ్చితంగా ఎమ్మెల్యే గారి దృష్టిలో నా దృష్టిలో మీరు పెట్టినట్లయితే ఖచ్చితంగా ఆ సమస్యను పరిష్కరిస్తాము. అదే విధంగా మనందరం మన కుటుంబ సభ్యుల ముందు సబ్ కలెక్టర్ వెళ్ళండి, కలెక్టర్ గారి దగ్గర కూడా ట్రైబల్ ఎవరైతే అక్కడ ఉన్నారో ఇప్పుడు నేను కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు. కలెక్టర్ గారు నాకు ఫోన్ చేశారు. కలెక్టర్ గారు ఫోన్ చేసి అది సర్వే చేసి డీటెయిల్ గా సర్వే చేసి ఎంక్వైరీ రిపోర్ట్ నాకు ఇమ్మని చెప్పి కలెక్టర్ గారు ఆదేశించడం జరిగింది శుక్రవారం అండి, లాస్ట్ వీక్ లో. నేను దాని మీద సబ్ కలెక్టర్ గారు కూడా విజిట్ చేశాను. ఆ సైట్ విజిట్ చేసి డీటెయిల్ గా ఎంక్వైరీ చేసి సర్వే రిపోర్ట్ ప్లస్ ఇక్కడ ఎంక్వైరీ రికార్డ్ అంతా కూడా సబ్మిట్ చేయమని సబ్ కలెక్టర్ గారు మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారండి. దాని మీద మేము గత 2-3 రోజుల నుంచి సర్వేయరు వీఆర్ఓ వీళ్ళందరూ కూడా వెళ్ళి ఫీల్డ్కి వెళ్ళి సర్వే చేయడం జరుగుతుంది. ఇంకా డీటెయిల్ సర్వే చేయాలి. మేము నెక్స్ట్ వీక్ అది రిపోర్ట్ సబ్ కలెక్టర్ గారికి సబ్మిట్ చేయడం జరుగుతుందండి. ఈ విషయంలో మాకంటే ఎటువంటి రాజకీయ ఒత్తిళ్ళు కానీ లేదా ఎటువంటి ఒత్తిళ్ళు మాకైతే లేవు. ఒత్తిళ్ళు వచ్చినా మేము అక్కడ చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే డైరెక్ట్ గా
సబ్ కలెక్టర్ గారి కలెక్టర్ గారి అండర్లో అది ఎంక్వైరీ జరుగుతుందండి. సో మేము అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా వాస్ ఇన్స్టిట్యూట్ సాహస్ ఆధ్వర్యంలో శానిటేషన్ వర్కర్స్ కు కెపాసిటీ బిల్డింగ్ ట్రైనింగ్ కార్యక్రమాన్ని అమలాపురం పట్టణం ప్రీతి హోటల్ నందు 3 రోజుల పాటు నిర్వహించారు. ఈ శిక్షణ కార్యక్రమానికి రెడ్డి మున్సిపల్ కమిషనర్ నిర్మల్ కుమార్, నిడ్ సంస్థ ఎన్జీఓ ప్రాజెక్టు డైరెక్టర్ వేణుగోపాలరావు పాల్గొన్నారు. పీపీఈ కిట్లపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తో శానిటైజేషన్ వర్కర్స్ అచ్చేశ్వరరావుకు శిక్షణ ఇచ్చారు. కమిషనర్ నిర్మల్ కుమార్ మాట్లాడుతూ గతంలో ఇటువంటి కార్యక్రమం అమలాపురం పట్టణంలో చేపట్టడం ద్వారా రాష్ట్రంలో మొదటిసారి నిర్వహించిన ఘనత దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో నీడ్ ఎన్జీఓ సిబ్బంది అరుణ, ప్రభ, మున్సిపాలిటీ శానిటేషన్ వర్కర్స్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి నాతో పాటుగా మన మున్సిపల్ చైర్మన్ అయినటువంటి సత్యనారాయణ మేడం గారు కూడా ఇక్కడ విచ్చేశారు. అదేవిధంగా లీడ్ ఇన్స్టిట్యూట్ నుంచి ఎన్జిఓ నుంచి రిప్రజెంటేటివ్ వేణుగోపాల్ సార్ కూడా రావడం జరిగింది. సో ఇక్కడ మా మున్సిపాలిటీ కమలాపురం మున్సిపాలిటీలో గతంలో మన ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వార్డు కౌన్సిలర్స్కి, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులకి, అదేవిధంగా మెంబర్ ఆఫ్ పార్లమెంట్కి వీళ్ళందరూ కూడా మనకు ట్రైనింగ్ అన్నది ఇవ్వడం జరిగింది స్వచ్ఛాంధ్ర నుంచి. దాంట్లోనే సీక్వెన్స్లో భాగంగా ఫేజ్ 2లో ఈ రోజు మనకి శానిటేషన్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో మన పర్మనెంట్ దీంట్లో మా పర్మనెంట్ వర్కర్స్ కానీ ఆర్ప్లస్ వర్కర్స్ కానీ అందరూ ఎవరైతే మా మున్సిపాలిటీలో పనిచేస్తున్నారో అందరు వర్కర్స్తో పాటుగా శానిటేషన్ సెక్రటరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. నవంబర్ 5, 6, 7 తారీఖులో స్వచ్ఛంద కార్పొరేషన్ యొక్క ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛంద ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు వాటర్ ఇన్స్టిట్యూట్ మరియు సాహస యొక్క సహకారంలో ఈరోజు అమలాపురం మున్సిపాలిటీ పారిశుద్ధ్య సేవకులకు 3 రోజుల శిక్షణ తరగతులు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశము బాధిత కార్మికుల యొక్క ఆక్యుపేషన్ సేఫ్టీ గురించి, ఫస్ట్ ఎయిడ్ గురించి, వారి యొక్క ప్రభుత్వం వారు వారికి ఇచ్చే వెల్ఫేర్ స్కీమ్ గురించి ఈరోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వారికి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అలాగే వాళ్ళ యొక్క పీపీటీ కిట్స్ ద్వారా మన స్వచ్ఛంద కార్పొరేషన్ మొబైల్ అప్లికేషన్లో వినియోమీటర్ ద్వారా మేము వాళ్ళ యొక్క కొలతల్ని యాప్లో అప్లోడ్ చేయడం. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో కీచక గురువును విధుల నుంచి తొలగించారని ప్రిన్సిపల్ ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ కీచక వేషాలు వేస్తున్న లెక్చరర్పై విద్యా సంఘాలు బగ్గుమంటున్నాయి. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఓ ఉపాధ్యాయుడు ఆది నుంచి విద్యార్థినీలతో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ఉండేవాడు. అతని వైఖరిపై పలుసార్లు విద్యార్థినీలు ఫిర్యాదు చేశారని సమాచారం. కళాశాలలో సుమారు 600 మంది విద్యార్థినీలు ఉండగా ఇలాంటి ఉపాధ్యాయుల ప్రవర్తనపై నిఘా ఉండాల్సిన ప్రిన్సిపల్ పట్టనట్టు వ్యవహరించడంతోనే ఇలాంటి సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. దీనిపై విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యా సంఘాలు గురువారం సాయంత్రం డిగ్రీ కళాశాల వద్ద బైఠాయించి నిరసన చేపట్టగా సంఘటనపై కళాశాల ప్రిన్సిపల్ రాజు స్పందించి కీచక ఉపాధ్యాయుడు నారాయణ రావును విధుల నుంచి తొలగించారు. ఆఫీసులో జూనియర్ అసిస్టెంట్, ఇద్దరు వైస్ ప్రిన్సిపాల్, అలానే సీనియర్ ఫ్యాకల్టీ మెంబరు. సో వాళ్ళ సమక్షంలో ఇది విచారణ చేయడం జరిగింది. సో ఏదైతే విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు ఒకటే కోరడం జరిగింది. సదరు గెస్ట్ ఫ్యాకల్టీ లెక్చరర్ ఎకనామిక్స్ రిజైన్ చేయాలని వాళ్ళు అడగటం జరిగింది. సో దాన్ని మేము కూడాను ఆయనకి ప్రతిపాదించడం జరిగింది. సో ఆయన తన యొక్క గెస్ట్ ఫ్యాకల్టీ జాబ్ని ఆయన రిజైన్ చేయడం జరిగింది. దీంతో సమస్య అనేది పరిష్కారం అయింది. చంద్ర కుమార్, ఏఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి నిర్వహిస్తున్నా. ఈరోజు నర్సీపురం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఒక ఎకనామిక్స్ లెక్చరర్ అయినటువంటి నారాయణరావు అనే లెక్చరర్ ఆడపిల్లలు ఇబ్బంది పెడుతున్న ఉద్దేశంతో ఈరోజు విద్యార్థులందరూ బయటకు వచ్చి ఆందోళన చేయడం జరిగింది. విద్యార్థులకు డిమాండ్ ఏదైతే ఉందో, ఏదైతే ఆ లెక్చరర్ ఉన్నారో ఆ లెక్చరర్ని ఇక్కడ నుంచి పంపించేయాలని ఒకే డిమాండ్తో ఈ రోజు విద్యార్థులందరూ నిరసన తెలియజేశారు. ఆ యొక్క నిరసన ఖచ్చితంగా విజయవంతంగా ఈరోజు పూర్తి చేసుకోవడం జరిగింది. ఏదైతే విద్యార్థుల్ని ఇబ్బంది పెడుతున్న లెక్చరర్ ఏదైతే ఉన్నారో ఆ లెక్చరర్ని ఇక్కడ నుంచి రిజైన్ చేసి పంపించాలనేది ఒకటే డిమాండ్ చేశారు విద్యార్థులు. అది ఖచ్చితంగా అది నెరవేర్చే రీతిలోనే ఈ రోజు మా యొక్క పోరాటం అనేది కొనసాగింది. ఖచ్చితంగా ఇది విద్యార్థులు ఎంత ఇబ్బంది పడితే ఈ రకంగా బయటకు వచ్చి ఆ రకంగా వాయిస్ అనేది రైజ్ చేస్తారని ఉన్నతాధికారులు గమనించాలి. ఖచ్చితంగా ఇటువంటి లెక్చరర్స్ ఎవరుతున్నారో వాళ్ళపైన ఖచ్చితంగా తగిన చర్యలు తీసుకోవాలి. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఏఎస్ఎఫ్ గా భావిస్తారు.
నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో గురుకుల బాలికల పాఠశాలలో 150వ వందే మాతరం దినోత్సవాన్ని ప్రిన్సిపల్ రూత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్డీఓ బి పావని, సిఐ జి గంగాధర్, ఉప విద్యాశాఖ అధికారులు పాల్గొని వందే మాతరం గేయ రచయిత బంకించంద్ర చిత్రపటానికి పూలమాలలు వేశారు. నేడు హాయ్ హలో లాంటి పలకరింపులు ఆనాడు వందే మాతరం అంటూ ఉద్యమకారులు పలకరించుకునే వాళ్లు అని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐ గంగాధర్, ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు. ప్రతి వీక్ పిల్లలకి మన సోషల్ రిఫార్మర్స్ గురించి ఒక ఎస్సే రైటింగ్, ఒక స్పీచ్, లేదా ఒక గ్రూప్ డిస్కషన్, సో లేదా వాళ్ళకి నచ్చిన సోషల్ రిఫార్మర్ గురించి ఒకటి మీరు ఇచ్చి వీక్లీ వన్స్ సో ఇలాంటి ఒక యాక్టివిటీ చేయించాలని నేను కోరుతున్నాను టీచర్స్ అందరినీ. దీనివల్ల పిల్లల్లో బాధ్యత అనేది, అలాగే పెద్దలు ఎంత కష్టపడ్డారనే విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించుకుంటారు. దానివల్ల మన సొసైటీకి ఇంకా మంచి. టీచర్స్ ఈ విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. ఇలాంటి విషయాలు మీరు జస్ట్ చదివే కాకుండా ఇలాంటి విషయాలు కూడా మీరు చెప్పాలని నేను కోరుతున్నాను. నాకు ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వందే మాతరం. సంగారెడ్డి జిల్లాలో పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో పారిశుద్ధ్య సమస్యలపై కలెక్టర్ పి ప్రావీణ్య, ప్రధానోపాధ్యాయులుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య సంగారెడ్డి బాలికల ఉన్నత పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలల్లో శానిటేషన్ సమస్య, ఎఫ్ఆర్ఎస్ సిస్టమ్ సరిగా అమలు చేయకపోవడంపై కలెక్టర్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వెంటనే పాఠశాల ప్రధానోపాధ్యాయురాలుని సస్పెన్షన్ చేయాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లను ఆదేశించారు. పాఠశాలలో విద్యా ప్రమాణాలు మెరుగు, ఉపాధ్యాయులు సిబ్బంది కృషి చేయాలని, ఉపాధ్యాయులు బాధ్యతగా వ్యవహరించాలని కలెక్టర్ సూచించారు. ఎందుకు మీరంతా స్కూల్ 9 స్టార్ట్ చేస్తుంటే ఆమె 11 కావాలి. వై షీ నాట్ యువర్ ఫుల్ టైం? ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళు మొత్తం ఇక్కడ క్లీన్ చేయలేరు, వాళ్ళు అక్కడ చెత్త కనిపించదు, వాళ్ళ కళ్ళకి సస్పెన్షన్ చేయండి ఇమీడియట్లీ. అది టాయిలెట్, వన్ టాయిలెట్ కెనాట్ బి మెయింటైన్ క్లీన్ అంటే స్కూల్ 1000 గర్ల్స్ ఎప్పుడు పోతారు? విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలో భోగాపురం మండలం పోలిపల్లి గ్రామంలో ఏపీ మార్కుఫెడ్ చైర్మన్ మరియు నెల్లిమర్ల టీడీపీ ఇన్ఛార్జి కర్రోతు బంగారాజు తన ఇంటి వద్ద ముఖ్యమంత్రి ఆదేశానుసారం ప్రజా దర్బార్ అనే కార్యక్రమాన్ని నిర్వహించి కార్యకర్తల ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వినతులలో భూ సమస్యలు, ఎయిర్పోర్టు నిర్వాసితుల ఫిర్యాదులు, సీసీ రోడ్లు, కాలువలు, ఎలక్ట్రికల్ సమస్యలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ అన్నారు. నర్సీపట్నం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో రోటరీ క్లబ్ సౌజన్యంతో సుమారు 2 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన ఆర్వో వాటర్ ప్లాంట్ ను టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ విద్యార్థులకు ఆరోగ్యకరమైన శుద్ధ జలాన్ని అందించిన రోటరీ క్లబ్ ప్రతినిధులను మనస్ఫూర్తిగా అభినందించారు. అందుకే నర్సీపట్నంలో పుట్టినందుకు నాకు కూడా ఎప్పుడు కూడా గర్వంగా అనిపిస్తుంది అని చెప్పి ఇండిగో ఫ్లైట్ లో మన గవర్నమెంట్ స్కూల్ నుంచి స్టూడెంట్స్ అందరూ సుమారు 100 మంది అందరూ కూర్చొని ఉన్నారు. అలాగా స్పెషల్ ఇంట్రెస్ట్ చూపెట్టి ఢిల్లీకి తీసుకెళ్లి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం, ఏ కోర్సెస్ కూడా ఇన్వాల్వ్ చేయడం. ఇలాగ నేను ఏమంటున్నానంటే చాలా మంది రాజకీయ నాయకులు వస్తారు,
ఇప్పుడు అయన్ ఫాత్ గారిని ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇక్కడికి ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యాడు, కామ్గుంటే అయిపోతుంది. కానీ నా టైంలో డిగ్రీ కాలేజ్ రావాలి, ఐటీ కాలేజ్ రావాలి, ఇంజనీరింగ్ కాలేజ్ రావాలి, పాలిటెక్నిక్ కాలేజ్ రావాలి. ఇలా వస్తే అందరికి ఫ్యూచర్ జనరేషన్ బాగుంటది. అలా ఆలోచించే పొలిటీషియన్స్ అరుదుగా ఉంటారు. అలాగే మన నారా లోకేష్ గారు ఉన్నారు కాబట్టి కొంచెం మీరు ఆలోచించి మీరు జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్ పెట్టి ఏమన్నా అవసరం అయితే మీ హెడ్ మాస్టర్ వాళ్ళు చెప్తామని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకుంటూ జై హింద్. మిగతా కార్యక్రమం పెద్దలందరికీ కూడా నమస్కారం. అదేవిధంగా నర్సీపట్నం ఎంకరేజ్ చేసే సొసైటీ ఉండడం. కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో రైల్వే పనుల్లో రాష్ట్ర ప్రభుత్వం అనుకున్నంత వేగంగా పనులు చేస్తున్నట్లుగా లేదంటూ ఎమ్మెల్సీ సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. మలికీపురంలో పారిశ్రామికవేత్త దొడ్డ నాగబాబు నూతనంగా ఏర్పాటు చేసిన సూర్య ఇంటీరియర్స్ షాపును స్థానిక ఎమ్మెల్యే దేవ వరప్రసాద్, ఎమ్మెల్సీ సోము వీర్రాజులు వేరువేరుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వీర్రాజు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతిపక్షానికి స్పీడ్ అవసరం లేదని, నడక చాలని హితవు పలికారు. పరామర్శకులకు వెళితే ప్రజలను బలి తీసుకునేంత వేగం అవసరం లేదన్నారు. ప్రభుత్వం తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో కూడా పంటలకు సంబంధించి అభివృద్ధి చెయ్యాలని మేము కోరుకుంటున్నాం. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ పెట్టాలి. రిలయన్స్ వాళ్ళు మరొక సంస్థ పచ్చగడ్డితో సిఎన్జిని తయారు చేసేది కాకినాడలో రిలయన్స్ వాళ్ళు ఏర్పాటు చేశారు. అలాంటి పరిశ్రమలు ఈ రెండు జిల్లాల్లో కూడా ఇంకా ఏర్పాటు చేస్తే పచ్చని ప్రాంతం ఇక్కడి నుంచి ఎక్కువగా హైదరాబాద్ వెళ్లే పరిస్థితి ఇప్పటికి కూడా ఉంది. దాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ కూడా ఇండస్ట్రీస్ పెట్టేటువంటి పరిస్థితి తీసుకొస్తాం. పొలాలతో పాటు పచ్చదనంతో పాటు అనేక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ని ఈ ప్రాంతంలో తెచ్చే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఏవన్ టీవీ తెలుగు న్యూస్.